డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ ఉద్దేశించి గతంలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ మాట్లాడిన చాలా మాటలు ఇప్పుడు హైప్ అవటం మొదలుపెట్టాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం ఎంతకు తెగిస్తాడని, సీఎం సీటు కోసం ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాడని, జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని, జగన్ దగ్గర ఉన్న బంగళాలు లెక్కేదైనా చెబుతారా అని, ఇట్లాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జగన్ ఉద్దేశించి, విజయమ్మను ఉద్దేశించి ఆ రోజులో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ చేసిన మాటలు అది పేపర్ క్లిప్పింగులతో సహా ఈ రోజున ప్రదర్శించబడుతూ ఉన్నాయి. ఇక దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి డిఫెన్స్లో పడిపోయింది. టీడీపీ యాక్చువల్గా ఇక్కడ ఒక అఫెన్సివ్ ప్లాన్ ప్లే చేస్తుందని ఏదైతే కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్లాన్ తోటి బయటకు వచ్చిన తర్వాత దాన్ని మొట్టమొదటిగా ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేకమైన ఇది తీసుకొని రావడానికి ఈ బొత్స సత్యనారాయణ కానీ లేకపోతే ధర్మాన ప్రసాద్ కానీ మాట్లాడిన మాటలు మొత్తం అమరావతిలోనే కొమ్మరించి పోసేస్తారా, మాకు అన్యాయం చేసేస్తారా అంటే, మావిగను కూడా మరి దాని పక్కలో ఉన్న సిఆర్డిఏ ప్రాంత పరిధి ఏదైతే ఉందో ఆ బౌండరీస్ని మొత్తంగా కూడా కాకుండా కొంతలోనే, ఎందుకంటే సిఆర్డిఏ పరిధి అయితే జగన్ చెప్పినట్టు అటు మచిలీపట్నం నుంచి దాదాపుగా ఇక్కడ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వరకు ఉంది. కానీ జగన్ చెప్పింది గుంటూరు వరకే. అంటే దాదాపుగా అందులో 30-35 కిలోమీటర్లు కుదించే చెప్పాడు. ఇంకా చాలా వరకు ప్రాంతాన్ని కూడా డిలీట్ చేసుకుని ఒక 110 కిలోమీటర్ల ప్రాంతం వరకు మావిగని చెప్పాడు. కానీ డెవలప్మెంట్ అయితే సిఆర్డిఏ పరిధి అయితే ఎక్కడ దాకా ఉందనేది ఇప్పుడు కనపడతానే ఉంది. కానీ ఈ మావిగన్ అంటే అమరావతిని కుదేలు చేయటానికి, అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటానికి ఒక ప్లాన్ కిందనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు తప్ప దీన్ని కూడా అమలు చేయాలనే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే దీని మీద ప్రచారం చేయడానికి ఉత్తరాంధ్రలో ఈ బొత్స సత్యనారాయణకి, ధర్మాన ప్రసాద్కి అప్పచెప్పారు. వాళ్ళు కూడా మీటింగుల్లో మాట్లాడి చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడ్డారు. ఇక దీంతో మరి టీడీపీ కూడా ఒక బ్యూటిఫుల్ గేమ్ ప్లాన్ ప్లే చేయటం మొదలుపెట్టింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక లాగానో అబద్ధాలని ప్రచురించి, లేదు అబద్ధపు మాటలతోటి ఎవరెవరు ఏమనుకుంటున్నారో పుకార్లని ప్రచురించడం కాకుండా స్వయాన వాళ్ళు మాట్లాడిన మాటలనే మొన్న అచ్చెన్నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి విధానం ఎలా ఉంటుంది అని చెబుతూ బొత్స సత్యనారాయణ గారి పేరు ప్రస్తావించగానే ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అంటే కళ్ళనీళ్లు పెట్టుకుంటే మరి ఏదో సింపతి ఏమన్నా గెయిన్ అవుతుంది ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఇక అక్కడి నుంచి టీడీపీ ప్లే చేయటం మొదలు పెడితే ఆ గతంలో వీళ్ళు జగన్ ఉద్దేశించిన మాట్లాడినవన్నీ బయటకు రావటం మొదలుపెట్టాయి. ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ఎంత మండింది, ఎంత కోపం వచ్చింది అనే దానికంటే వైసీపీ కార్యకర్తల్లో భయంకరమైన కోపం రావటం మొదలుపెట్టింది. ఆనాడు జగన్ గురించి ఇలా మాట్లాడి ఇప్పుడు వచ్చి శుద్ధపూసి కబుర్లు చెబితే వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పెద్దపేటేసి మరీ కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డిని సైతం మరి మండలిలో తప్పించి బొత్సాకి ఆ గౌరవాన్ని ఇచ్చాడు. మరి గతంలో బొత్స చేసింది ఏందని వైసీపీ కింది స్థాయి కార్యవర్గంలో బాగా చర్చ నడుస్తుంటే ఈ మంట మరి జగన్మోహన్ రెడ్డి దాకా చేరుతుంది. ఎందుకంటే అభినవ శకునిగా పేరుపడ్డ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి మళ్ళీ ఈ కింది స్థాయి నాయకులందరూ కలిసి వెళ్ళి ఏమిటిదని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన కూడా ఏం చెప్పలేని స్టేటస్లో ఉన్నాడు. అసలు ఈ మావిగంతో నాకేం సంబంధం లేదు, ఈ ఐడియా నాది కూడా కానే కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి మైండ్లోంచి పుట్టిన బ్రెయిన్ చైల్డ్ అన్నట్టుగా ఆయన కూడా సన్యాసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే అమరావతి మీద ఒక పక్కన విషం కక్కుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేయటమే కానీ ఇప్పుడైతే ఏమీ చేయలేని నిశ్చేష్టులాగా నిలబడిపోయి ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఆయన దగ్గరికి వైసీపీ నాయకులందరూ వెళ్ళి మరి త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వమని కూడా కోరుతున్నారు. గతంలో అడిగిన వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఏం లేదు. కాకపోతే వాళ్ళైతే మావిగన్ మీద మేము చర్చిస్తాం జగన్మోహన్ రెడ్డితో అన్నారు కాబట్టి అపాయింట్మెంట్ లేదు. కానీ మరి ఈ సమయంలో వీళ్ళ మీద మాట్లాడటానికి ఏమైనా నేస్తారేమో తెలియదు. కాకపోతే ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ గతం గుర్తు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే గతంలో మరి టీడీపీ పార్టీలో జరుగుతున్న అంతర్గతంగా ఉన్న కొన్ని వ్యవహారాలని వాటిని తప్పుదో పట్టించడానికి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అని ఒక 10 సంవత్సరాలు ఓదరగొట్టారు.
మరి ఇప్పుడు అలాంటి అంతకంటే వెన్నుపోటు కాదు పన్నుపోటే పొడిచిన పెన్నుపోటు పొడిచిన ఈ బొత్స సత్యనారాయణని మరి ధర్మాన ప్రసాద్ని తీసుకొచ్చి ఎట్టా పక్కన పెట్టుకుంటారు మీరని ఒక చర్చ ఇప్పుడు వైసీపీలోనే నడుస్తుంది. ఇక వీటన్నిటితో పాటుగా గతంలో ఎవరెవరు ఏమేం మాట్లాడారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని రాజకీయం కోసం తన మొహాన్ని ఊమ్మేసినా కూడా దులిపేసుకొని వెళ్ళిపోగలిగినంత పని చేస్తున్నాడు జగన్ అన్నట్టుగా ఇప్పుడు బయట ఎక్స్పోజర్ కూడా నడుస్తుంది. ఎస్పెషల్లీ ఈ సమయంలో మరి ఏబిఎన్ ఆర్కే కూడా తగులుకొని జగన్మోహన్ రెడ్డి గురించి 25 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలు కూడా నేను మొత్తం బయటకు తీసి చెప్పగలను అని ఆయన కూడా ఒక పక్కన బెదిరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జగన్ చుట్టూతా వైసీపీ చుట్టూతా ఒక పెద్ద అగాధం తవ్వబడి ఉంది. వాళ్ళ మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఒకవైపున ప్రతిపక్ష పార్టీలు అంటే విపక్ష పార్టీలు టీడీపీ జనసేన కావచ్చు, లేకపోతే ఈ మీడియా మరి వాళ్ళు పచ్చ మీడియాని అభివర్ణిస్తున్న ఏబిఎన్ టీవీ5 కావచ్చు, మరొక వైపున వైసీపీలోనే అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి విధానాలని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు. ఇంటా పోరు జరుగుతుంది, బయట పోరు జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఈ రోజున సునీత కూడా మళ్ళీ వివేక హత్య కేసులో మళ్ళీ తదుపరి దర్యాప్తుకు ఆదేశించండి అని మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళింది. ఆ విషయం మరొకటి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆవిడ మళ్ళీ అది కదిలిస్తానే ఉంటారు. దాని మీద ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు ఆవిడ కూడా నిర్విరామంగా కృషి చేస్తానే ఉంది. దాంట్లో ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇరికించడానికి. ఇంక ఈ విషయాలన్నీ పక్కన పెడితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏమిటి అనేది ఇప్పుడు కొత్తగా ఆయన మీద అభాండాలు వేయాలనో లేదు ఆయన్ని వ్యతిరేకించి మాట్లాడాల్సిన అవసరం ఈరోజు టీడీపీకి లేకుండా పోయింది. గతంలో వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడినవే మొత్తం తీసి ప్లే చేస్తూ ఉంటే మరి వైసీపీ నాయకులు కూడా తిరగబడే పరిస్థితికి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా జరిగినా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని దూరం పెడతారా అనే దాంట్లో అయితే ఒక సందిగ్ధత ఉంది. కాకపోతే వైసీపీ క్యాడర్లోనే కొద్దిగా ఏదైనా మనం ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒకటి క్యాడర్లో కూడా రావటానికి వాళ్ళిద్దరిని దూరం పెడతారనో లేకపోతే షోకాస్ నోటీసులు ఇస్తారనో ఇంకా ఏదో ఒకటి ప్రచారం అయితే నడుస్తుంది. కానీ ప్రస్తుతం వైసీపీలో ఉంటున్న వీళ్ళిద్దరూ వాళ్ళ పరిస్థితి ఏమిటా అని అగమ్యగోచరంగా తయారైంది. ఇది ఎందుకంటే జగన్కి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఆయన కోప్పడతాడో కూడా తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి బోసిడీకే అనే ఒక చిన్న మాట అన్నాడని మరి పట్టాభిని ఏం చేశారో చూసాం. మరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడికి ఎలా పాల్పడ్డారో కూడా చూసాం. కాకపోతే అదంతా రాజకీయంగా టీడీపీని భూస్థాపితం చేయడానికి వేసిన ఒక ప్లాన్ కూడా అందులో మిళితమై ఉంది. కేవలం కక్ష కార్పణ్యం అనే కాకుండా. కానీ ఈ రోజున వీళ్ళిద్దరి మీద అయితే ఖచ్చితంగా కట్టిగట్టాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చి కూర్చుంది. ఎవరైనా ఒక చిన్న మాట జగన్మోహన్ రెడ్డిని అంటేనే భరించలేని మరి ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, జగన్ని నోటికొచ్చిన మాటలన్నింటినీ తిట్టిపోసిన ఈ ధర్మాన మీద కానీ బొత్స మీద కానీ ఏం చర్యలు తీసుకుంటారని గట్టిగా జగన్నే ప్రశ్నిస్తున్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.